హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 13 4వ భాగం. చిన్న చిన్న సరికొత్త మార్పులను చూసి మురిసిపోండి. మీ సంపదలను మీరు పెంచుకోదలిచితే మీరు ఎంతవరకు అర్హులమని భావిస్తారో అంతవరకే మీరు పొందగలుగుతారు. ఒక రచయిత్రి తన సంపాదనను పెంచుకోవదలసినది. ఆమె రచయిత్రిగా నాకు చాలా డబ్బు రావాలని సదా భావిస్తుండేది. 3 రోజుల తర్వాత ఆమె తరచూ వెళ్ళే టిఫిన్ సెంటర్కు వెళ్ళింది. ఒక టేబుల్పై కూర్చుని టిఫిన్ ఆర్డర్ చేసి తన రచనా వ్యాసంగంలో మునిగిపోయింది. ఆ హోటల్ మేనేజర్ ఆమె వద్దకు వచ్చి, మీరు రచయిత్రి కదా, నాకు ఒక చిన్న సాయం చేయగలరా అని అడిగాడు. అతడు కొన్ని చిన్న చిన్న కార్డు ముక్కలు తెచ్చి వాటిపై వివిధ ఐటమ్స్ పేర్లను మరియు వాటి రేట్లను వ్రాయించుకున్నాడు. ఆ రోజు అతడు ఆమె దగ్గర టిఫిన్కు డబ్బు తీసుకోలేదు. ఈ చిన్న సంఘటనే ఆమె జీవితంలో మార్పుకు నాంది అయింది. తర్వాత ఆమె తన స్వంత పుస్తకాలని అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్ళింది. సిరి సంపదల్ని, భోగభాగ్యాలను గుర్తించండి. అంతటా ఉన్నటువంటి సంపదలను చూసి మురిసిపోండి. రెవరెండ్ అనే ఒక పేరు పొందిన క్రిస్టియన్ ధర్మ ప్రచారకర్త న్యూయార్క్లో ఉండేవాడు. అతడు రోడ్డుపై నడిచి వెళ్ళేటప్పుడు మంచి మంచి రెస్టారెంట్లను, పెద్ద పెద్ద భవనాలను, ఆటోమొబైల్స్ను చూస్తూ అది నా కొరకే అని బిగ్గరగా చెప్పుకునేవాడట. అన్ని ఫ్యాన్సీ స్టోర్లు, బ్యాంకు, షాపింగ్ మాల్లు, షోరూంలు, సినిమా థియేటర్లు, షిప్పులు, ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు అన్నీ ఉండేవి మనకు ఆనందాన్ని అందివ్వడానికి. వీటన్నింటినీ మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఇవన్నీ మీకు అందుబాటులోనున్న సంపదలేనని భావించండి. అవి మీ కొరకేనని మీరు భావిస్తే అవి మీ చైతన్యంలో భాగమైపోయి మీరు కోరుకున్నప్పుడు వాటిని అనుభవించగలుగుతారు. ఎవరైనా మంచి ఖరీదైన బట్టలతో మెరుస్తూ కనిపిస్తే వారికంత భాగ్యం ఉండడం ఎంత అద్భుతమో. మనందరికీ ఎంత కావాలనుకుంటే అంత ఉంది కదా అని భావించండి. మనకు కావాల్సింది ప్రక్కన వాళ్ళ శుభాలు, భోగభాగ్యాలు కాదు. మనకు కావాల్సింది మన శుభాలు, భోగభాగ్యాలు. అయినా వీటిని మీ సొంతమని భావించకండి. మనం కేవలం వాటిని కొంతకాలం పాటు వాడుకుంటాము. తర్వాత అవి వేరొకరికి సొంతమవుతాయి. కొన్నిసార్లు కొన్ని ఆస్తులు ఒకే కుటుంబంలో కొన్ని తరాల వరకు ఉంటాయి. అయినా కూడా అవి కొన్నేళ్ల తర్వాత వేరొకరికి చేరుతాయి. ప్రవహించటం అనేది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన రాగము. వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం దేనినైనా పోగొట్టుకుంటే అది కేవలం దానికన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని మనకు అందివ్వటానికి ఒక చోటును ఏర్పరిచిందని భావించాలి. ప్రశంసల్ని అంగీకరించండి. ఎంతోమంది ధనవంతులు కావాలనుకుంటారు, కానీ ప్రశంసల్ని మాత్రం స్వీకరించరు. కొంతమంది నూతన నటీనటులు, గొప్ప సినీ స్టార్స్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఎవరైనా వారిని ప్రశంసిస్తే వారి పొగడ్తల్ని ఏదో డబ్బిచ్చి కొనుక్కుంటున్నట్లుగా వాటిని అంగీకరించరు. ప్రశంసలనేవి మన సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లభించే బహుమతులు మరియు గుర్తింపులు. వాటిని ఆనందంగా స్వీకరించండి. మా అమ్మ ఎవరైనా గిఫ్ట్ కానీ ప్రశంస కానీ ఇస్తే నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పమని నేర్పింది. ఈ సలహా నా జీవితం అంతా నాకు ఒక చెరగని ఆస్తిగా మిగిలిపోయింది. ఒక ప్రశంస తీసుకుని తిరిగి ఇచ్చిన వారికి ఇవ్వడం కూడా మంచిది. దాన్ని మీరు వారికి ఇచ్చేస్తే బహుమతిగా భావిస్తారు. ఇలా చేయడం వలన మీరు మీ జీవితంలోకి శుభాలు ప్రవహింపడానికి మార్గాలను తెరిచి ఉంచుతారు. రోజు ఉదయం లేవగానే మీ కొరకు ఈ సృష్టిలో ఎన్నో సంపదలు ఉన్నాయని తలుసుకొని మురిసిపోండి. మరో కొత్త రోజుని ఆనందంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీరు జీవించి ఉన్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, మీకు ఆప్తులు ఉన్నందుకు, మీలో సృజనాత్మకత ఉన్నందుకు, ఆనందమయ జీవితాన్ని మీరు ఒక సజీవ సమాధానమై ఉన్నందుకు సంతోషించండి. అందుకు ఈ సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మరి ఎల్లప్పుడూ మీరు మీ యొక్క అత్యున్నతమైన చైతన్యంతోనే జీవించండి. మీలో మార్పులు జరుగుతున్న ఈ పరివర్తన ప్రక్రియను ఆస్వాదించండి. రోజు ఇలా చెప్పుకోండి, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన ఈ విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలోంచి నా జీవితంలోకి ప్రవహించే సమస్త శుభాలను, భోగభాగ్యాలను అందుకోవటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరియైన మార్గంలో నడిపింపబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షింపబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి వాటినే నేను ఎంపిక చేసుకుంటాను. ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతాను, ఎందుకంటే
అందరికీ ఎంత కావాలంటే అంత ఈ సృష్టిలో ఉందన్న ఎరుకతో సదా నేను ఉన్నాను. కాబట్టి ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను. తదనుగుణంగా నా సంపదలు వృద్ధి చెందుతున్నాయి. నేను ఒక్కరి నుండి ప్రతి చోట నుండి నాకంతా శుభమే, ప్రతి ఒక్కరి నుండి ప్రతి చోట నుండి నాకంతా శుభమే చేరుతుంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.